హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్లో స్టోరీని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రమేష్ గారు, నిర్మల ఇద్దరు హారతి తీసుకున్న తర్వాత మీరా ప్రసాదం అందిస్తుంది. ఆ క్షణంలోనే మెట్లు దిగి అభి హాల్లోకి వస్తాడు. రమేష్ గారు, అభి రా నాన్న, హారతి తీసుకో అంటారు. అభి ముందుకు వచ్చి హారతి పళ్ళెం వైపు చేయి చాపుతాడు. అతని కళ్ళు అకస్మాత్తుగా మీరా ముఖంపై పడతాయి. ఆ క్షణం అభి స్తంభించిపోతాడు. ఇంతకుముందు డ్రెస్సులలో చూసిన మీరా ఒకలా ఉంటే ఈరోజు సింపుల్ శారీలో నుదుట కుంకుమ, ఆ ప్రశాంతమైన ముఖం. నిర్మల ఆ మౌనాన్ని గమనించి అభి అని పిలుస్తారు. అప్పుడు అభి స్పృహలకు వచ్చి హారతి తీసుకుంటాడు. మీరా తన చేతిలో ప్రసాదం పెట్టేటప్పుడు ఇద్దరి చేతులు తాకుతాయి. మీరా కళ్ళు వెంటనే కిందకు వాలుతాయి. తను మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ గారు, అభి ఇక్కడ కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటారు. అభి కూడా వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. రమేష్ గారు, నిన్న పంతులు గారితో మాట్లాడాను. రేపటికి మంచి ముహూర్తం ఉందంట. అభి కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోతాయి. రేపే నీకు మీరాకు గుడిలో సింపుల్గా పెళ్లి చేసేస్తాం. రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా తర్వాత చేస్తాం అని అంటారు. ఆ మాటలు విన్న అభి ఒక క్షణం ఏం మాట్లాడలేకపోతాడు. మనసులో 100 ఆలోచనలు. డాడ్ అని ఏదో చెప్పబోతూ మాటలు గొంతులోనే ఆగిపోతాయి. రమేష్ గారు మాత్రం, అభి మీరా ఇంటికి వచ్చినాక అన్నీ సర్దుకుంటాయి. రమేష్ గారి మాటలు విన్న అభి కొన్ని క్షణాలు ఏం మాట్లాడలేక అలానే కూర్చుంటాడు. కొంతసేపటికి తల ఎత్తి సరే డాడ్ అని మెల్లగా, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక కిచెన్లో మీరా కాఫీ చేస్తూ ఉంటుంది. నిర్మల కిచెన్లోకి వచ్చి, మీరా ఆ కాఫీ వెళ్ళి అభికి ఇచ్చిరా తల్లి. మీరా ఒక్కసారిగా ఆగిపోతుంది. నేనా ఆంటీ అని అడుగుతుంది. ఆ స్వరంలో భయం. నిర్మలా గారు ప్రేమగా ఆమె భుజంపై చెయ్యి వేసి, భయపడకు తల్లి, అభి ఏమనడు, నువ్వు వెళ్ళిస్తే మంచిది. సరే ఆంటీ అని చెప్పి కాఫీ కప్పును పట్టుకుని కిచెన్ నుంచి బయటకు నడుస్తుంది మీరా. కాఫీ కప్పు పట్టుకుని అభి గదికి వస్తుంది. అభి అప్పుడే ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేస్తూ ఉంటాడు. మీరాను చూసి కూడా ఏమీ అనడు. మీరా ధైర్యం కూడబెట్టుకుని, అభి ఆంటీ కాఫీ ఇమ్మన్నారు అని మెల్లగా అంటుంది. అభి ఆమె చేతిలోని కాఫీ తీసుకుని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి ఒక్కసారిగా తిరిగి ఆమె వైపు చూస్తాడు. ఆ చూపు చూసి మీరా గుండె బలంగా కొట్టుకుంటుంది. అభి మీరాకు దగ్గరగా వచ్చి ఆమె గొంతు పట్టుకొని గోడ క్లాక్ చేస్తూ, ఏంటే మా అమ్మా నాన్నల్ని ట్రాప్లో పడేసినట్టే నన్ను పడేయాలని చూస్తున్నావా అని అంటాడు. మీరా గొంతు కంపిస్తూ, లేదభి, నేను
అలా ఏమి అభి ఆ మాట మధ్యలోనే ఆపేస్తాడు. రేపు నాతో పెళ్ళైతే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. బెటర్ నువ్వు ఇప్పుడే నా ఇంటి నుంచి వెళ్ళిపో అని అంటాడు. మీరా కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. కానీ లేదబ్బి అని స్పష్టంగా అంటుంది. నేను వెళ్ళను. నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను నిన్ను వదిలి వెళ్ళను. అభి ఒక్క క్షణంగా ఆశ్చర్యపోతాడు. మీరా 2 అడుగు ముందుకు వేసి ఇంకా గట్టిగా, నా బిడ్డను అనాథగా చేయలేను, అది నా వల్ల కాదభి అంటూ గది నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరా గది నుంచి బయటికి వెళ్ళగానే ఆమె చెప్పిన మాటలు అభి చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంటాయి. నేను వెళ్ళను, నా బిడ్డను అనాథగా చేయలేను. ఆ మాటలు అభి చెవిలో తిరుగుతూ ఉంటాయి. అభి ముఖం ఒక్కసారిగా గట్టిపడుతుంది. ముందు ఈ మీరా సంగతి తేల్చాలి. ఏదైనా సరే మీరాని నా దారిలో అడ్డుగా ఉండనివ్వకూడదు అని అనుకుంటాడు. వెంటనే ఫాస్ట్గా రెడీ అవుతూ ఫైల్ తీసుకుని గడియారం చూస్తూ కార్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. కారు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. మీరా మాత్రం హాల్లో నిశ్శబ్దంగా నిలబడి తన కడుపుపై చేతులు వేసుకుని లోతుగా ఊపిరి తీసుకుంటూ, ఏం జరిగినా సరే నా బిడ్డ కోసం నేను బలంగా నిలబడాలి అని తనకే తాను ధైర్యం చెప్పుకుంటుంది. ఇక ఇక్కడ ఆఫీస్లో అశోక్ పూర్తిగా తన వర్క్లో మునిగిపోయి ఉంటాడు. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అశోక్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తే, నాన్న, అవతల నుంచి యమునా గారు మృదువుగా, రేపు మన ఇంట్లో పూజ ఉంది నాన్న, ఇష్కాను తప్పకుండా రమ్మని చెప్పు. అశోక్ కుర్చీలో వెనక్కి వాలుతూ, సరే అమ్మా. కన్నా, ఇంకొక మాట, నేను ఆశ్రమం మదర్కి ఇప్పటికే కాల్ చేసి చెప్పాను. ఇష్క రావడానికి ఏ ఇబ్బంది ఉండదు. అశోక్ ముఖంలో చిన్న నవ్వు వస్తుంది. అమ్మా, నేను ఇష్కకి చెప్తాను. కాల్ కట్ అవుతుంది. అశోక్ ఎంటర్ క్యాబ్ నొక్కి, ఇషిక మై క్యాబిన్కు రా అంటాడు. మై కమిన్ సార్. కమిన్. ఇషిక లోపలికొచ్చి నిశ్శబ్దంగా నిలబడుతుంది. అశోక్ ఫైల్ మూసి, రేపు మా ఇంట్లో పూజ ఉంది. అమ్మ నిన్ను తప్పకుండా రమ్మని చెప్పింది. మదర్ చెప్పారు సార్ అని అంటుంది ఇషిక. అశోక్ తలూపుతూ, పూజకి అమ్మకి హెల్ప్ కావాలి. అందుకే ఆఫ్టర్ నుంచి మనిద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. ఇషిక కళ్ళల్లో ఒక్క క్షణం మెరుపు. కానీ వెంటనే తను తానే కంట్రోల్ చేసుకుంటూ, సరే సార్. అశోక్ ఆమె వైపు చూస్తూ, ఇంకేమీ లేదు, యూ కెన్ గో అని అనగానే ఇషిక మూతి తిప్పుతూ, సైకో బాస్ అని వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా అశోక్ మెరుపులా ఆమె ముందుకు వచ్చి నిలబడుతూ, సైకో బాసా అని అడుగుతాడు. ఇషిక ఒక్కసారిగా షాక్. తన కళ్ళు పెద్దవైపోతాయి. అమ్మో, వినేశారా అని చెప్పి హిహిహి అంటూ చిన్నగా పళ్ళని ఎక్కిలిస్తూ నవ్వుతుంది. సారీ సార్. సారీ బాస్ అని నవ్వు ఆపుకోలేక చెప్తుంది. అశోక్ చేతులు ఫోల్డ్ చేసుకుని సీరియస్గా, ఆఫీస్లో బాస్ని అలా పిలిస్తే ఏం చేస్తారో, ఏ పనిష్మెంట్ ఉంటుందో నీకు తెలుసా అని అడుగుతాడు.
ఇషిక ఒక్కసారిగా భయపడి కళ్ళెత్తి చూస్తూ, ఏంటి సార్? అశోక్ తన నవ్వు లోపలే దాచుకుంటూ ఒక అడుగు ముందుకు వచ్చి డెస్క్కి ఒరిగి నిలబడుతూ, పనిష్మెంట్ చాలా సీరియస్ అని అంటాడు. ఇషిక సారీ సార్, ఇంకెప్పుడు అనను అని చిన్నపిల్లలా చెప్తుంది. అశోక్ వెనక టేబుల్కి ఆనుకొని ఇషికాని ఒక్కసారిగా మీదకు లాక్కుని తన నడుము చుట్టూ చేతులు వేసి, పనిష్మెంట్ ఏంటంటే నీ బుజ్జి పెదాలతో నాకు ముద్దివ్వాలి అని చెబుతూ ఇషిక మెడవంపుల్లో పెదవులతో రాస్తాడు. ఇషికాకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇషిక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ అశోక్ చుట్టులోకి తన ఫింగర్స్ని పెడుతూ గట్టిగా హత్తుకుంటుంది. అశోక్ పెదవులతో మాయ చేస్తూ ఇషిక మెడ నుంచి తన ఎత్తైన హృదయం దగ్గరికి వస్తుండగా అప్పుడే అశోక్ ఫోన్ మోగుతుంది. ఇషిక ఒక్కసారిగా తేరుకొని అశోక్ కాల్ మాట్లాడుతూ ఉండగా వెళ్ళిపోవాలని చూస్తుంది. అది గమనించిన అశోక్ చేతిపట్టు ఇషిక నడుంపై ఇంకా గట్టిగా బిగుసుకుంటుంది. కాల్ అయిపోయిన తర్వాత అశోక్ ఇషిక కళ్ళల్లోకి చూస్తాడు. ఇషిక ముఖం సిగ్గుతో ఎర్రబడుతూ కళ్ళను కిందకు దించేస్తుంది. అశోక్ టీజ్ చేస్తూ ఏది నా ముద్దు అని అడుగుతాడు. ఇషిక సార్ ప్లీజ్ అంటూ పప్పీ ఫేస్ పెట్టి క్యూట్గా చెప్తూ ఉండగా అశోక్ ఎర్రని పెదవులు చూస్తూ పట్టును కొంచెం సడలిస్తాడు. ఇషిక వెంటనే థ్యాంక్ యూ బాస్ అని చెప్పి ఫాస్ట్గా బయటకు పరిగెడుతుంది. అశోక్ తన తలను ఊపుతూ క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ తన కుర్చీలో కూర్చుంటాడు. ఇషిక మాత్రం బయట తన హార్ట్పై చేయి పెట్టుకుని బాబాయ్ భయపెట్టేశాడు అని తనలో తానే నవ్వుకుంటుంది. ఇక తన క్యాబిన్కి వెళ్ళి కూర్చుని మనసును మళ్ళీ పనిపై పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇషిక తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి బ్యాగ్ సర్దుకుంటుంది. అంతలో క్యాబిన్ డోర్ దగ్గర అశోక్ కనిపిస్తాడు. రెడీనా అని నార్మల్ టోన్లో అడుగుతాడు.